హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఫౌంటైన్ హెడ్ తెలుగు స్టోరీ సిరీస్. ఎపిసోడ్ 2 నేను తిరిగి రాను. మిసెస్ కింటింగ్ ఆశ్చర్యంగా రోర్క్ వైపు చూసింది. ఈ బట్టలతోనే డీన్ని కలవడానికి వెళ్తున్నావా? రోర్క్ ప్రశాంతంగా అడిగాడు. ఎందుకు వెళ్ళకూడదు? అతడు డీన్ కదా. రోర్క్ స్వల్పంగా నవ్వాడు. ఇప్పుడేమీ కాదు మిసెస్ కింటింగ్. ఆ మాట విన్న ఆమె మరింత ఆశ్చర్యపోయింది. కాలేజీ నుండి బయటకు పంపించబడిన ఒక విద్యార్థి ఇంత ప్రశాంతంగా ఉండగలడా? స్టాంటన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక కొండపై రాజభవనంలా నిలిచి ఉంది. పురాతన కోటలా కనిపించే గోడలు, గోతిక్ శైలిలో నిర్మించిన భవనాలు అన్నీ గతాన్ని గొప్పగా చూపించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్నాయి. రోర్క్ మాత్రం ఆ భవనాలను చూసి ఆకర్షితుడు కాలేదు. అతనికి అవి ఓ ప్రశ్నను గుర్తు చేశాయి. కొత్తగా సృష్టించగలిగినప్పుడు ఎందుకు పాతదాన్నే మళ్ళీ మళ్ళీ అనుకరించాలి? డీన్ కార్యాలయంలో నిశ్శబ్దం అలుముకుంది. రోర్క్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. డీన్ అతని ముఖంలో బాధను చూడాలని ఎదురుచూశాడు. క్షమాపణలు కోరుతాడని అనుకున్నాడు. తన తప్పును ఒప్పుకుంటాడని భావించాడు. కానీ రోర్క్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. డీన్ మాట్లాడడం ప్రారంభించాడు. నిన్ను బయటకు పంపించాలనే నిర్ణయానికి అందరూ రాలేదు. కొంతమంది నిన్ను సమర్థించారు కూడా. రోర్క్ ప్రశాంతంగా విన్నాడు. కానీ నీ డిజైన్ ప్రొఫెసర్ మాత్రం నిన్ను తప్పకుండా బయటకు పంపాలని పట్టుబట్టాడు. అది నాకు తెలుసు అన్నాడు రోర్క్. డీన్ అసలు సమస్య గురించి మాట్లాడడం ప్రారంభించాడు. నీకు ఇంజనీరింగ్ విషయంలో అసాధారణ ప్రతిభ ఉంది. కానీ ఆర్కిటెక్చర్లో మేము నేర్పింది నువ్వు ఎప్పుడూ పాటించలేదు. ఎందుకంటే రోర్క్ ప్రతి ప్రాజెక్ట్ని తన ఆలోచన ప్రకారం రూపొందించేవాడు. అతను చరిత్రను అంగీకరించేవాడు కాదు. తన భవిష్యత్తును నిర్మించాలనుకున్నాడు. చివరకు డీన్ ఒక డ్రాయింగ్ని చూపించాడు. అది రోర్క్ యొక్క చివరి ప్రాజెక్టు. రెనెసాన్స్ విల్లా డిజైన్ చేయమని ఇచ్చిన అసైన్మెంట్కు రోర్క్ గాజు మరియు కాంక్రీట్తో కూడిన ఆధునిక భవనం డిజైన్ చేశాడు. డీన్ కోపంగా అడిగాడు. ఇది రెనెసాన్స్ విల్లా అనుకుంటున్నావా? రోర్క్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. కాదు, ఇది నా భవనం. కొద్దిసేపటి తర్వాత డీన్ ఒక అవకాశం ఇచ్చాడు. 1 సంవత్సరం విరామం తీసుకో, ఆలోచించు, మారిపో. అప్పుడు మేము నిన్ను తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంది. చాలామంది ఆ అవకాశాన్ని వెంటనే పట్టుకునేవారు. కానీ రోర్క్ చిరునవ్వు నవ్వాడు. అది కృతజ్ఞతతో కూడిన చిరునవ్వు కాదు. అది స్వేచ్ఛ యొక్క చిరునవ్వు. నేను తిరిగి రావాలనుకుంటున్నానని మీరు ఎందుకు అనుకుంటున్నారు? డీన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏమిటి? నేను తిరిగి రాను. నాకు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఇంకేమీ లేదు. ఆ గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. రోర్క్ నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. నేను ఆర్కిటెక్ట్ అవ్వాలనుకున్నాను, పురావస్తు శాస్త్రవేత్త కాదు. నేను ఎప్పటికీ నిర్మించని రెనెసాన్స్ భవనాలు ఎందుకు నేర్చుకోవాలి? ఇతరులు ఎలా నిర్మించారో తెలుసుకోవడం కాదు, నేను ఎలా నిర్మించబోతున్నానో నేర్చుకోవడం ముఖ్యం. డీన్ అసహనంతో అన్నాడు. ప్రపంచం నిన్ను అలా నిర్మిస్తుందనుకుంటున్నావా? రోర్క్ వెంటనే సమాధానం ఇచ్చాడు. అది ప్రశ్న కాదు. నన్ను ఎవరు అనుమతిస్తారు అనేది ముఖ్యం కాదు. నన్ను ఎవరు ఆపగలరు అనేది అసలు ప్రశ్న. ఆ క్షణంలో డీన్కి అర్థమైంది. ఈ యువకుడిని కాలేజీ నుండి బయటకు పంపవచ్చు, అతని దారిని కష్టతరం చేయవచ్చు. కానీ అతని ఆలోచనలను మాత్రం ఎవరూ మార్చలేరు. హోంవర్క్ రోర్క్ ప్రపంచం నమ్మిన ప్రతి నియమాన్ని ప్రశ్నించడం ప్రారంభించాడు. కానీ ఆ ప్రశ్నలకు ప్రపంచం సిద్ధంగా ఉందా? ఇది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.